Name of our Lord and Savior Jesus Christ. యేసుక్రీస్తు నామములో మీ అందరికి మరొకసారి వందనములు. And we once again thank God for being in His presence, sir. మరొకసారి దేవుని సన్నిధిలో ఉన్నందుకు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదాము. Because there are many people who are not fortunate to see this day. చాలా మంది కూడా ఈ దినమును చూడలేక ఉన్నారు. But this is the day that the Lord has made, therefore we will rejoice and be glad. ప్రభు ఈ దినమందు చేసిన కనుక ఈ దినమందు ప్రభు నామములో ఉత్సాహించి సంతోషించుదాము. And that's where David said in Psalm 122 verse 1, I was glad when they said, let us go into the house of God. మరి కీర్తన గ్రంథము మరి 122 కీర్తనకారుడు దావీదు అంటున్నాడు, నేను దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు నేను సంతోషంగా ఉండును అనేసి. And that's what it is very much important, my brother and sister, when we need to come into the house of God. అందుకని నా ప్రియ సహోదరు మీరు ఎప్పుడైతే మరి దేవుని మందిరంకి మీరు వచ్చినప్పుడు we are coming to hear from what God is going to speak to each one of us. మనం ఇక్కడికి ఎందుకు వస్తున్నామంటే దేవుడు మనతో ఏమి మాట్లాడతాడు అది వినటానికి మనం దేవుని సన్నిధికి వచ్చి ఉన్నాం. Because God is in the business of speaking to His church. మరి దేవుడు తన ప్రజలతో మాట్లాడు వాడై ఉన్నాడు సంఘముతో. So let us quickly go into the word of God. మరి దేవుని వాక్యములోకి మనం త్వరగా వెళదాము. Let us look into the book of Ephesians chapter 2 and verse 10. మరి ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము మరి 10వ వచనం మనం చూద్దాం. For we are His workmanship, created in Christ Jesus for good works which God prepared beforehand that we should walk in them. మరియు వాటి యందు మనము నడుచుకొనవలెనని దేవుడు ముందుగా స్థిరపరిచిన సత్క్రియలను చేయుటకై మనం క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. Hallelujah. The Bible says we are the workmanship created in Christ for good works which God has ordained that we should walk in them. మనం దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది మరియు వాటి యందు మనం నడుచుకొని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియం చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని వారమై ఉన్నాము. That's why today you and I we are a workman in the hands of God. ఈ దినమున నీవు కూడా దేవుని చేతిలో మన పని వారమై ఉన్నాం. You and I we are chosen vessels of God. నేను కూడా దేవుని కొరకై మరి ఏర్పరచబడిన మరి పాత్రలమై ఉన్నాం. And that's what, just like how the clay is in the hands of the potter, so you in the hands of God. మరి ఎలాగైతే మరి కుమ్మరి చేతిలో మట్టి ఎలాగైతే ఉంటుందో నీవు కూడా మనం దేవుని యొక్క చేతిలో ఉన్నాం. That's what he says in Jeremiah chapter 18 and verse 1 to 4. మరి అదే మరి ఇర్మియా గ్రంథము మరి 18వ అధ్యాయము 1 నుంచి 4 వరకు చూసినట్లయితే Let's see what the word of God says clearly over there. మరి దేవుని వాక్యం చూద్దాము. దేవుని వాక్యంలో ఏది స్పష్టంగా మాట్లాడుతుంది? In the book of Jeremiah 18 verse 1, let us see what it says clearly. మరి ఇర్మియా గ్రంథము 18వ అధ్యాయము 1వ వచనం మనం The చూద్దాం. word which came to Jeremiah from the Lord saying, యెహోవా యొద్ద నుండి ఇర్మియాకు ప్రత్యక్షమైన వాక్కు. let's see what it says. And arise and go down to the potter's house, and there I will cause you to hear my words. మరి కింద వచనమును చూసినట్టు నీవు లేచి కుమ్మరి ఇంటికి పొమ్ము, అక్కడ నా మాటలు నీకు తెలియజేతును. And then I went down to the potter's house, and behold, he wrought a work on wheels. నేను 3వ వచనం చూస్తే నేను కుమ్మరి ఇంటికి వెళ్ళగా వాడు తన సారి మీద తన పని చేయుచుండెను. And the vessel that he made of clay was ruined in the hands of the potter, so he made it again another vessel as seemed good to the potter to make it. మరి 4వ వచనంలో మనం చూసినట్లయితే కుమ్మరి జిగటమంతో చేయుచున్న కుండ వాని చేతిలో విడిపోగా ఆ జిగటమన్ను మరలా తీసుకొని కుమ్మరి తనకి యుక్తమైనట్లుగా దానితో మరి ఒక కుండ చేసెను. That's where we see that just like how the clay is in the hands of the potter, so are we in the hands of God. ఎలాగైతే జిగటమన్ను మరి కుమ్మరి చేతిలో ఉన్నదో మనమైతే దేవుని యొక్క హస్తములో ఉన్నాం. We see that he is making vessels which are good. మరి ఇక్కడ మనం చూస్తే కుమ్మరి మరి పాత్రలు చేస్తున్నారు, అవి మంచివిగా ఉన్నవి. Because whatever God has created is good. ఏదైతే దేవుడు సృష్టించాడో అది మంచిదిగా అనబడింది. Because in the book of Genesis 1 we know that when God started the creation, he said that everything was good that what he created. మరి ఆదికాండం 1వ వచనంలో దేవుడు మరి తన సృష్టిని ప్రారంభించినప్పుడు దేవుడు సృష్టించింది కూడా మొత్తము కూడా అది మంచిది అని దేవుడు అన్నాడు. And that's why today, my brother and sister, you and I we are as vessels in the hands of God. అందుకనే నా సహోదరుడు మనము దేవుని యొక్క చేతిలో ఒక పాత్రలమై ఉన్నాము. So that we be used for the kingdom of God. అందుకనే మనం దేవుని రాజ్యము కొరకు వాడబడాలి. Let's look into 2 Timothy chapter 2 verse 20 to 21. మరి 2వ తిమోతి రాసిన పత్రిక 2వ అధ్యాయము 20 నుంచి 21 వరకు చూస్తే Let's see in 2 Timothy chapter 2 from verse 20 to 21. But in great houses they are not only vessels of gold or silver, but also of wood of earth, and some to honor and some to dishonor. గొప్ప ఇంటిలో వెండి పాత్రలు బంగారు పాత్రలు మాత్రమే గాక కర్రవి మట్టివి కూడా ఉండెను. వాటితో కొన్ని ఘనతకు కొన్ని ఘనహీనతకు వినియోగింపబడును.
Next verse, let's see what the next word what it says. If a man therefore purge himself from these, he shall be a vessel unto honor, sanctified and meet for the master's use and prepared unto every good work. మరి కింద వచ్చిన మనం చూస్తే ఎవడైనా వీటిలో చేరక తను తాను పవిత్రపరచుకొని ఎలా వాడు పరిశుద్ధపరచబడి యజమాను వాడుకొంటకు అర్హమైన ప్రతి సత్కార్యమునకు సిద్ధపడి ఘనత నిమిత్తమై పాత్ర అయ్యుండును. Hallelujah. Here we clearly see that it says that we have made vessels for the honor of God. మరి ఇక్కడ మనం చూస్తే పాత్రలు మరి దేవుని కొరకు వాడమైన ఘనమైన పాత్రలుగా ఎంచబడి ఉన్నాము. But if you look in the Old Testament, మరి ఇక్కడ పాత నిబంధన గ్రంథాలు మనం చూసినట్లయితే the vessels were made of gold and silver. మరి ఇక్కడ పాత్రలు వెండితోను బంగారంతోను తయారు చేయబడి ఉన్నవి. If you look into Exodus chapter 37 and verse 16, మరి నిర్గమకాండము మరి Exodus chapter 37 and verse 16. నిర్గమకాండము 37వ అధ్యాయం 16వ వచనం మనం చూసినట్లయితే, Let's see what the word of God said. And he made the vessels which were upon the table, his dishes and his spoons and his bowls and his cover to go likewise of pure gold. మరియు అతడు బల్ల మీద నుండి దాని ఉపకరణములను అనగా దాని గంగలాలములను దాని ధూపకలంకారములను దాని గిన్నెలను తర్పణము చేయుటకు దాని పాత్రలను నేమి బంగారంతో చేసెను. Hallelujah. Here we clearly see that these instructions were given to Moses by God to make how to make the vessels. మరి ఇక్కడ మనం చూసినట్లయితే దేవుడు మరి మోషేతో మాట్లాడాడు మరి పాత్రలు ఎలాగ తయారు చేయబడాలి అనేసి. Even in 2 Chronicles chapter 24 and verse 14. మరి రెండవ దినవృత్తాంతముల 27వ అధ్యాయము 17వ వచనం మనం చూసినట్లయితే, It says in 2 Chronicles chapter 24 and verse 14. రెండవ దినవృత్తాంతముల 27వ అధ్యాయం 14వ వచనంలో, We said, and when they have finished it, he brought the rest of the money before the king and Jodiah. We have made a vessel for the house of the Lord, even vessels to minister and to offer likewise, and spoons and vessels of gold and silver. And they offered the burnt offerings in the house of the Lord continuously all the days of Jodiah. అది సిద్ధమైన తర్వాత మిగిలిన ద్రవ్యమును రాజునొద్దకు యెహోవా యొద్దకు తీసుకొని రాగా వారు దాని చేత యెహోవా మందిరపు సేవయందు ఉపయోగపడినట్లును దహన బలులను నర్పించడయందు ఉపయోగపడినట్లును ఉపకరణలను గరిటెలను వెండి బంగారములను ఉపకరణలను చేయించిరి. Yeah, we also see that they were vessels to minister. ఇక్కడ మనం చూస్తే కొన్ని పాత్రలు మరి దేవుని పరిచర్య వాడబట్టకు చేయబడి And ఉన్నవి. that's why you and I, we are vessels to minister before God. మనం మరి నీవు ఒక పాత్రలమై ఉన్నాము దేవుని ఎదుట వాడబడటానికి. And here we see that they were offered burnt offerings in the house of the Lord. మరి ఇక్కడ చూసినట్లయితే దేవునికి దహన బలులు మరి దేవుని యొక్క సన్నిధిలో మరి అర్పించినట్లు మనం And చూస్తున్నాం. now the vessels were made of pure gold and silver, and they had to be sanctified. మరి ఇక్కడ మనం చూస్తే మరి ఆ పాత్రలన్నీ కూడా మరి మేలిమైన బంగారంతో వెండితో తయారు చేయబడి అవన్నీ కూడా మరి పరిశుద్ధపరచబడి ఉన్నవి. Therefore you also are a vessel of God. అందుకని నేను కూడా మరి దేవుని చేతుల పాత్రలమై ఉన్నాం. So that you be minister to God. అందుకని మనం దేవుని సన్నిధిలో మరి పరిచర్య చేయడానికి. And that's why you have to be sanctified. అందుకని మనం దేవుని సన్నిధిలో మరి వాడబడక ముందు మనం మనల్ని పరిశుద్ధపరచుకోవాలి. You have to be sanctified by the Holy Spirit. మరి పరిశుద్ధాత్మ చేత మనం మరి పవిత్రపరచబడాలి. You have to be sanctified with the blood of Jesus. మరి దేవుని యొక్క మరి యేసుక్రీస్తు రక్తం చేత మనం పవిత్రపరచబడాలి. And you have to be sanctified by the word of God. మరి దేవుని యొక్క వాక్యం చేత మనం శుద్ధి చేయబడాలి. So that you can be used for the master. అందుకని మనం దేవుని మరి యజమానుడి కొరకు వాడబడటానికి. And that's why you need to keep yourself holy. అందుకని మనం పవిత్రపరచుకొని ఉంచుకోవాలి. And that's what the word of the Lord says clearly. అందుకని దేవుని యొక్క వాక్యం చాలా స్పష్టంగా చెప్తున్నది. Because in 1 Corinthians chapter 6 verse 19 to 20. మరి ఇక్కడ చూస్తే మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము, Let's say verse 19 to 20. 19 నుంచి 20 వచనం మనం చూద్దాం. Not nor of you, not that your body is the temple of the Holy Spirit which is in you, which all of you are of God, and all of you are of not your own. మీ దేహము దేవుని వల్ల మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నారని మీరు ఎరగరా? మీరు మీ సొత్తు కారు. Let's read the next word. కింద వచనం చూద్దాం. For you all have been bought with a price, therefore glorify God in your body and in your spirit which are of God. విలువ పెట్టి కొనబడిన వారు గనుకనే మీ దేహముతో దేవుని మహిమపరచుడి. And here we clearly see that because you have been bought with a price, therefore we have to glorify God in our body. అందుకనే దేవుని ఇక్కడ వాక్యం సెలవిస్తుంది మనం దేవుడు మనకు విలువ పెట్టి కొనబడిన వారు గనుక మనము ఈ శరీరముతో దేవుని గణపరచబడాలి. Because God has bought you with a price through the blood of Jesus. మరి యేసుక్రీస్తు తన స్వరక్తముతో మనల్ని కొనుక్కొని ఉన్నాడు గనుక. And that's why we need to be like a vessel of honor. అందుకనే మనము వాడబడిన పాత్ర
పాత్రలు గణపరచబడిన పాత్రలుగా దేవుని సన్నిధిలో ఉండాలి. sanctified and ready to be used by మరి God. మరి పవిత్రపరచబడి మనం పవిత్రపరిచి దేవుని కొరకు వాడబడే పాత్రలుగా ఉండాలి. And that's why you need to be filled with the Holy Spirit. అందుకనే మనం పరిశుద్ధాత్మతో నింపబడిన వారమై ఉండాలి. And that's very much important, my brother and sister in Christ. అది చాలా ప్రాముఖ్యమైన విషయమైనది నా ప్రియ సహోదరి సహోదరుడా. So let's look at the narrative in 2 Kings chapter 4 verse 2 to 7. మరి ఇక్కడ చూసినట్లయితే 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయంలో చూద్దాం. Let's see in 2 Kings chapter 4 verse 2. And Elisha said unto her, what shall I do for you? Tell me whatever is in the house. And she said, your handmaid has not anything in the house save a pot of oil. మరి ఎలీషా నా వలన నీకేమి కావాలో, నీ ఇంటిలో ఏమి ఉన్నదో అది నాకు తెలియజెప్పమన్ను. అందుకామె నా దాసురాలైన నేను నా ఇంటిలో నూనె కొండ ఒకటి ఉన్నది, అది తప్ప మరి ఏమీ లేదనిను. Let's look the next one. Then he said, go borrow your vessels abroad of all your neighbors, every empty vessels borrow, not a few. అతడు నీవు బయటికి పోయి నీ ఇరుగు పొరుగు అందరి యొద్ద దొరికినవి వట్టి పాత్రలన్నీ ఎరువు పుచ్చుకొని ఉన్నావు. Next verse, let's see what it says. And when you come in, you shall shut the door upon you and upon your sons, and shall pour out into all those vessels, and you shall set aside that which is full. అప్పుడు నీవు నీ ఇంటిలోకి వచ్చి నీవును నీ కుమారులను లోపల నుండి తలుపు వేసి ఆ పాత్రలన్నిటిని నీవు పోసి నిన్నని ఒక తట్టున ఉంచమని ఆమెతో సెలవీయగా. Next verse, let's see what it says. So she went from him and shut the door upon her and upon her sons who brought the vessel to her, and she poured out. ఆమె అతని యొద్ద నుండి పోయి తానును కుమారులు లోపల నుండి తలుపు వేసి కువరులు తెచ్చిన పాత్రను నూనె పోసెను. Next word, and it came to pass when the vessels were full that she said unto her, bring me a vessel. And she said unto them, there is not a vessel more, and the oil stayed. పాత్రలు నిండిన తర్వాత ఇంకా పాత్రలు తెమ్మని ఆమె తన కుమారునితో చెప్పగా వాడు ఏమీ లేదని చెప్పెను. అంతలో నూనె నిలిచిపోయెను. Then she came out and told the man of God, and he said, go sell the oil and pay your debt, and live you and your children of the rest. ఆమె దైవజనుడైన అతని యొద్దకు వచ్చి సంగతి తెలియచెప్పగా అతడు నీవు పోయి ఆ నూనెను అమ్మి నీ అప్పు తీర్చి మిగిలిన దాంతో నీవును నీ పిల్లలు బ్రతుకుడని ఆమెతో చెప్పెను. Yeah, we see there is a narrative of the widow of the prophet, so when she came to the prophet Elisha. మరి ఇక్కడ మనం చూస్తే మరి విధవరాలైన ఒక ఆమె మరి ప్రవక్త అయిన ఎలీషా దగ్గరికి వచ్చింది. And here we see that she was in debt. మరి ఇక్కడ చూస్తే తన అప్పుల్లో ఉన్నట్లు చూస్తున్నాం. And immediately Elijah wanted to do a miracle to the prophet's wife. మరి ఇక్కడ చూస్తే మరి ఈ ప్రవక్త అయిన భార్య విధవరాలకి మరి ప్రవక్త అయిన ఎలీషా ఒక అద్భుత కార్యం చేయాలనుకున్నాడు. He said, go and bring vessels. మరి అతను చెప్పాడు వెళ్ళి కొన్ని పాత్రలు తీసుకొని రమ్మన్నాడు. And here he asked that when she started to pour the oil inside the vessel, ఎప్పుడైతే ఆమె తన మరి పాత్రలకి నూనె పోస్తుందో the vessel started to overflow. మరి ఆ పాత్రలన్నీ కూడా పొంగి పొర్లుతున్నట్టు చూస్తున్నాం. And with that vessel of oil she was able to pay back all her debts. మరి ఆ పాత్రలో ఉన్న నూనెను బట్టి తనకున్న అప్పులన్నీ కూడా తీర్చినట్లు మనం చూస్తున్నాం. What do you understand by this? మరి నువ్వు దీనిని బట్టి నువ్వు ఏమి అర్థం చేసుకున్నావు? That you are also a vessel in the hands of God. నీవు కూడా దేవుని చేతిలో ఒక పాత్ర అయి ఉన్నావు. You need to be filled with the Holy Spirit and overflow. నీవు పరిశుద్ధాత్మతో నింపబడి పొంగి పొర్లే విధంగా ఉండాలి. So that you can be used for the glory of God. అప్పుడే నీవు దేవుని మహిమ కొరకు నువ్వు వాడబడతావు. That's what the anointing of the Lord does. అది మరి దేవుని యొక్క ఆత్మ మరి పరిశుద్ధాత్మ చేసే పని అయి ఉన్నది. And that's why you must be very careful when you are a vessel chosen by God. నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుని చేత నువ్వు ఏర్పాటు చేయబడిన పాత్ర అయి ఉంటే. Even we look in the New Testament that Paul was chosen by God. మరి ఇక్కడ మనం చూస్తున్నట్లయితే కొత్త నిబంధన గ్రంథంలో చూస్తే పౌలు కూడా మరి దేవుని చేత ఏర్పాటు చేయబడిన వాడు. When he had an encounter in the road of Damascus. ఎప్పుడైతే మరి దేవుని చేత మరి అతను మరి సమకూర్చబడి ఉన్నాడో. When we see he had an encounter in the road of Damascus. ఆయన మరి దమస్కస్ మార్గముకు వెళ్ళే మార్గము దేవుని చేత మరి సందర్శించి ఉన్నాడు. Then we see in Acts chapter 9 and verse 15. మరి అపొస్తలుల కార్యములు 9వ అధ్యాయం 15వ వచనం మనం చూద్దాం. And here the Lord is speaking to Ananias. మరి అననీయతో మరి దేవుడు మాట్లాడుచున్నాడు. Because here we see that clearly that God is telling Ananias to go and pray for Paul. మరి దేవుడు మరి అననీయతో మాట్లాడుచున్నాడు పౌలు కొరకు వెళ్ళి నువ్వు ప్రార్థన చేయాలి. Because we all know what is the former life of Paul. మరి ఇక్కడ చూసినట్లయితే మరి పౌలు పాత జీవితము ప్రతి ఒక్కరికి తెలిసి ఉన్నది. He took letters from the scribes and the elders so that he can prosecute the people of the way. మరి ఆయన లేఖలను పత్రాలు తీసుకొని మరి పెద్దల నుంచి మరి ప్రధాన యాజకుల నుంచి మరి క్రైస్తవుల్ని మరి హింస పెట్టడానికి వెళ్ళి
వెళ్ళుచున్నాడు. And on the road he had an encounter with Jesus. మరి ఆయన వెళ్తున్న మార్గంలో యేసు క్రీస్తు చేత మరి దర్శింపబడి ఉన్నాడు. And immediately his life was totally changed and transformed. వెంటనే మరి తన జీవితం మారిపోయి మరి దేవుని కొరకే మార్చబడి ఉన్నాడు. And immediately God went and said to Ananias, go and pray for Paul. మరి వెంటనే మరి దేవుడు అననీయ దగ్గరికి వెళ్ళి నువ్వు వెళ్ళి మరి పౌలు కొరకు ప్రార్థన చేయమన్నాడు. Because the Bible says that Paul became blind. మరి బైబిల్ గ్రంథం చెప్తున్నది మరి పౌలు ఇక్కడ మరి గుడ్డివాడుగా And అయిపోయాడు. here we see that the Lord is telling him in 9 verse 15. మరి ఇక్కడ మనం చూద్దాము మరి అపొస్తలుల కార్యములు మరి 9:15 వచనంలో He says, but the Lord said unto him, go away, for he is a chosen vessel unto me to bear my name before the Gentiles, the kings, and the children of Israel. అందుకు ప్రభు నువ్వు వెళ్ళము, అన్ని జనుల ఎదుటను రాజుల ఎదుటను ఇశ్రాయేలు ఎదుటను నా నామము భరించుటకు ఇతడు ఏర్పరచుకుని సాధమై ఉన్నాడు. Bible clearly says that he was a chosen vessel to me to bear my name. బైబిల్ గ్రంథం చాలా స్పష్టంగా చెప్తుంది నేను ఏర్పాటు చేసుకున్న సాధన అయి ఉన్నాడు అనేసి. Just like how Paul is a chosen vessel chosen by God, you and I are also chosen vessel by God. మరి ఎలాగైతే దేవుడు పౌలు ఎలాగైతే మరి తన చేతిలో ఒక సాధనమైన మరి పాత్రగా ఎంచుకున్నాడో నీవు నేను కూడా దేవుని చేతిలో మరి పాత్రలుగా ఎంచబడి ఉన్నాం. Maybe today you do not know that whether you are a chosen vessel for God. ఈ దినమున నీకు తెలియదు దేవుని చేత మరి నువ్వు ఏర్పాటు చేసిన పాత్రమై You ఉన్నావేమో. may be like the prophet Jeremiah. మరి ప్రవక్త అయిన ఇర్మియా లాగా నువ్వు ఉండొచ్చు. Even Jeremiah did not know that he was chosen to be a prophet. మరి ఇక్కడ చూసినట్లయితే ఇర్మియాకి మాత్రం తెలియదు తను దేవుని చేత ఏర్పాటు చేసిన ప్రవక్త అయి ఉన్నాడని. In the book of Jeremiah chapter 1 verse 5, the Lord is revealing to Jeremiah. మరి ఇర్మియా గ్రంథం 1:5 చూస్తే మరి ఇర్మియాకి దేవుడు బయలుపరుస్తున్నాడు. Let's see what is he saying there. మనం చూద్దాం మరి దేవుడు ఇర్మియాతో ఏమి మాట్లాడుచున్నాడు. In Jeremiah chapter 1 verse 5, let's see what he said. మరి ఇర్మియా గ్రంథం 1:5 Before I formed you in the belly, I knew you, and before you came forth out of the womb, I sanctified you and ordained you to be a prophet unto the nations. గర్భంలో నిన్ను రూపింపక మునిపే నిన్ను ఎరిగితిని, నీవు గర్భం నుండి బయలుపడక మునిపే నిన్ను సృష్టించితిని, జనులకు ప్రవక్తగా నిన్ను నియమించితిని. Hallelujah. You Hallelujah. clearly know that Jeremiah himself did not know that he was chosen vessel of God. ఇక్కడ మనం చూసినట్లయితే ప్రవక్త ఇర్మియాకి తనకు తెలియదు మరి దేవుని చేతిలో ఒక పాత్రగా మరి ఉన్నాడు అనేసి. And God is the one who chooses you, my brother and sister in Christ. దేవుడు నిన్ను నన్ను ఏర్పాటు చేసుకుని వాడై ఉన్నాడు నా సహోదరి సహోదరుడా. That's what Jesus Christ himself said in the Gospel of John chapter 15 verse 16, for you are not chosen me, but I have chosen you. మరి యోహాను సువార్త 15:16 యేసుక్రీస్తు అన్నారు మీరు నన్ను ఏర్పాటు చేసుకొని లేదు గాని నేను మిమ్మల్ని ఏర్పాటు చేసుకొని ఉన్నాను. Because the one who chooses you is God, my brother and sister in Christ. మన ప్రియ సహోదరుడా మరి నిన్ను ఏర్పాటు చేసుకునే వాడు దేవుడై ఉన్నాడు. And here he says, all of you have not chosen me, but I have chosen you and ordained you that all you should go and bear fruit, and that your fruit should remain, that whatsoever all of you shall ask of the Father in my name, he may give it to you. మీరు నన్ను ఏర్పాటు చేసుకొని లేదు, మీరు నా పేరు తండ్రిని ఏమి అడుగుదరో అది ఆయన మీకు అనుగ్రహించినట్లు మీరు వెళ్ళి ఫలించటను మీ ఫలము నిలిచి ఉంటకు నేను మిమ్మల్ని ఏర్పరచుకొని నియమించితిని. Hallelujah. Here we clearly see that it is God who is telling that he has chosen you. మరి ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు ఏమనంటే నేను మిమ్మల్ని ఏర్పాటు చేసుకొని ఉన్నానని. And why he has chosen you? ఎందుకు నిన్ను ఏర్పాటు చేసుకొని So ఉన్నాడు? that you go and bear fruit in his name. నువ్వు వెళ్ళి మరి దేవుని నామములో నువ్వు ఫలించటానికి. That's why you have been a chosen vessel of God. అందుకనే నీవు దేవుని చేత నువ్వు మరి ఏర్పాటు చేసిన పాత్రవై ఉన్నావు. Because it's God who chooses you, my brother, my sister. ఎందుకంటే దేవుడు నా ప్రియ సహోదరి దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకునే పాత్ర అయి ఉన్నాడు. Just like how Jesus chose the 12 disciples. ఎలాగైతే యేసుక్రీస్తు మరి 12 మంది శిష్యులను ఏర్పాటు The చేసుకుని first time he chose 12 disciples. మొదటిసారి మరి ఆయన 12 మందిని కూడా ఏర్పాటు చేసుకుని The second time he chose 70 disciples. మరి రెండోసారి మనం చూసినట్లయితే 70 మంది శిష్యులను కూడా ఆయన ఏర్పాటు చేసుకుని And now we clearly see that he did not only choose them, he also anointed them. ఆయన వాళ్ళని ఏర్పాటు చేసుకుంటమే కాదు కానీ ఆయన మరి అభిషేకించినట్లు మనం He anointed them with the Holy Spirit. మరి వాళ్ళందరినీ కూడా దేవుడు యేసుక్రీస్తు మరి పరిశుద్ధాత్మ చేత వారిని So that అభిషేకించాడు. they can be used as a powerful vessel in the hands of God. అందుచేత వారు మరి దేవుని యొక్క హస్తముల మరి వాళ్ళు బలమైన సాధనముగా వాడబట్టడానికి. And that's why you and I today, my brother and sister in Christ, we are used by God. అందుకని నా ప్రియ సహోదరుడు మనము దేవుని చేతిలో వాడబడిన వారమై ఉన్నాం. When you have a desire to serve God, ఎప్పుడైతే నీకు దేవుని సేవించాలని ఆశ నీ హృదయంలో ఉందో God will choose you to be a vessel for him. దేవుడు నిన్ను మరి ఆయన చేతిలో మరి వాడబడిన పాత్రగా
పాత్రగా నిన్ను ఎంచుకొని ఉంటాడు. He will sanctify that vessel. ఆయన పరిశుద్ధపరుస్తాడు ఆ పాత్రను. He will remove all the bad qualities which are in the vessel. ఆ పాత్రలో ఉన్న ప్రతి చెడ్డది కూడా దేవుడు తీసివేస్తాడు. He will sanctify that vessel through His Holy Spirit. ఆయన పరిశుద్ధాత్మ చేత మరి ఆయన పాత్రని పవిత్రపరిచి You పరిశుద్ధపరుస్తాడు. will go through the fire. నీవు మరి అగ్ని ద్వారా నువ్వు నడుస్తావు. Because through the fire there is purification. ఎప్పుడైతే మరి అగ్ని, ఎందుకంటే అగ్ని ద్వారానే మరి పాత్రలన్నీ కూడా పవిత్రపరచబడతాయి. That's why when God calls you, ఎప్పుడైతే దేవుడు నిన్ను పిలుస్తాడో we will allow you to go through the fire. ఆయన మరి నువ్వు అగ్ని ద్వారా నడవటానికి ఆయన మరి అధికారం ఇస్తాడు. And that's what it is. In the fire He will be with you, my brother, my sister. అందుకని నీవు నడిచే అగ్నిలో కూడా దేవుడు నీతో కూడా ఉంటాడు. That's how the friends of Daniel, they had to go through the fire. మరి ఇక్కడ చూస్తే దానియేలు స్నేహితులు కూడా మరి అగ్ని గుండా వెళ్ళవలసి The ఉంది. Bible says they were thrown into the fire. బైబిల్ గ్రంథం చెప్తుంది వాళ్ళందరినీ కూడా మరి అగ్నిలో పడవేసినట్లు. But the Bible says the fire could do nothing to them. మరి బైబిల్ గ్రంథం చెప్తుంది ఆ అగ్ని వాళ్ళు ఏమీ చేయలేదు అనేసి. And that's why you have to be sanctified by fire. అందుకనే మీరు మరి అగ్ని చేత మరి పరిశుద్ధపరచబడాలి. And that's what even John the Baptist said. అదే మరి బాప్టిజం ఇచ్చే యోహాను కూడా అన్నాడు. That he who comes after me, he shall baptize you with the Holy Spirit and fire. మరి యోహాను బాప్టిజం ఇచ్చే నా వెనుక వచ్చేవాడు మిమ్మల్ని అగ్నితోను మరి నీళ్లతోను మీకు బాప్టిజం So when you are ఇస్తాడు. baptized with the Holy Spirit and fire, ఎప్పుడు మీకు బాప్టిజం మరి పరిశుద్ధాత్మలోను అగ్నిలోను మీకు బాప్టిజం then ఇస్తాడు. you are ready to be used for the master. అప్పుడు మీరు మరి యజమానుడి కొరకు వాడబడే పాత్రలుగా ఉంటారు. And that's how the disciples also had to be trained. అందుకని మరి యేసు యొక్క శిష్యులు కూడా మరి అలాగే తర్జుమా They చేయబడినది. were trained for 40 days. వాళ్ళు మరి 40 దినాలు కూడా వాళ్ళకి మరి దేవుడు వాళ్ళకి తర్జుమా ఇచ్చి And ఉన్నాడు. after that they were baptized with the Holy Spirit and మరి fire. అప్పుడు తర్వాత వాళ్ళు పరిశుద్ధాత్మలను అగ్నిలోను మరి వారు బాప్తిసం పొందినట్లు చూసినా The vessel was filled with the Holy Spirit. వారి పాత్ర మరి పరిశుద్ధాత్మతో నింపబడి ఉన్నది. And God used them in a mighty way, my brother and sister in Christ. మరి దేవుడు వాళ్ళ బహుబలముగాను వాళ్ళు వాడుకున్నారు నా ప్రియ సహోదరుడా. And that's what today the Lord is telling. అదే మరి ఈ దినమున దేవుడు మాట్లాడుచున్నాడు That you are also a vessel in the hands of God. నీవు కూడా దేవుని యొక్క చేతిలో ఒక పాత్ర అయి ఉన్నావు. Because it's the will of God to use you in a mighty way. దేవుని యొక్క చిత్తం ఏమైనదంటే నేను ఆ పాత్రని మరి బలంగా వాడుకుంటాకు అర్హత కలిగి That's ఉన్నావు. what in Gospel of John 14 verse 12 it says, the things that I do, you will also do, and greater things than these you will do. మరి యోహాను సువార్త 14:12 దేవుడు అంటున్నాడు, యేసుక్రీస్తు అన్నాడు, నేను చేయ పనులు మీరును చేతురు, వీటికంటే గొప్ప కార్యములు మీరు చేతురు అంటున్నారు. He says, unto he who believes in me, the work that I shall do, he should also do, and greater work than these shall be done, because I have to go to my Father. నేను తండ్రి యొద్దకు వెళుచున్నాను గనుక నేను చేయి క్రియలు నా యందు విశ్వాసించి వాడిని చేయను, వాటికంటే మరి గొప్పవి అతడు చేయనని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. God wants to use you in a mighty way. మరి దేవుడు మిమ్మల్ని ఒక బలమైన సాధనముగా వాడుకుంటాకు సిద్ధంగా ఉన్నాడు. He said, I will do greater works through you. నీ ద్వారా గొప్ప కార్యములు నేను చేస్తున్నా అంటున్నాడు Because దేవుడు. God wants to collaborate with you. దేవుడు మీతో కూడా పని చేయడానికి సిద్ధపడుచున్నాడు. That's why you have to separate yourself from the world. మరి ఈ లోకం నుంచి నిన్ను నీవు కూడా మరి ప్రత్యేకపరచుకొని If ఉండాలి. you have to be used by God, నీవు దేవుని చేత వాడబడాలని నువ్వు అనుకుంటే you have to separate yourself from the మరి ఈ world. లోకం నుంచి నిన్ను నీవు మరి ప్రత్యేకపరచుకొని God ఉండాలి. will separate you. దేవుడు ఏమని నిన్ను మరి ఆ లోకం నుంచి వేరుపరుస్తాడు. Then God will sanctify you. దేవుడు నిన్ను మరి పరిశుద్ధపరుస్తాడు. Then God will fill you. దేవుడు నిన్ను నింపుతాడు. And then God will use you in a mighty way. ఆయన నిన్ను మరి ఆయన బహుబలంగా నిన్ను వాడుకొని ఉంటాడు. That's what God had to separate Moses from his family. అందుకనే దేవుడు మరి మోషేను తన కుటుంబం నుంచి వేరుపరిచాడు. He had to call him to Mount Sinai. మరి ఆయన సినాయి కొండ మీదకి మోషేను దేవుడు పిలిచాడు. He had to go to the burning bush. ఆయన మరి మండుచున్న మరి పొదలోకి ఆయనకు తీసుకొని He వెళ్ళాడు. had to go into the burning bush because he had to be sanctified. ఆయన మరి మండుచున్న పొదలోకి తీసుకొని వెళ్ళాడు, ఎందుకంటే ఆయన పరిశుద్ధపరచడానికి. Because he was an empty vessel. ఎందుకంటే మోషేను మరి చూస్తే మరి ఆయన ఖాళీగా ఉన్న పాత్రగా ఉన్నాడు. He had to be filled. ఆయన మరి దాన్ని నింపాలి గనక That's what happened in the 40 days where he was in Mount Sinai. మరి అందుకని మరి మోషే మరి సినాయి కొండ మీద ఉన్నప్పుడు మరి దేవుడు తను నింపినట్లు మనం చూస్తున్నాం. All those qualities which Moses has were removed from him. మరి మోషేలో ఉన్న మరి పనికిరాని ప్రతి మరి స్వభావాన్ని కూడా దేవుడు తీసివేసి ఉన్నాడు. That's what happens when sanctification takes place, that all those qualities which God does not like in you will be removed from you. దేవుడు ఎప్పుడైతే మరి మీలో ఉన్న ప్రతి స్వభావన ప్రతి ప్రవర్తనను దేవుడికి ఏదైతే నచ్చదో మిమ్మల్ని పరిశుద్ధపరిచి మీ నుండి వేరుపరుస్తాడు. He will refine you as how gold and silver is refined in the furnace. ఎప్పుడైతే మిమ్మల్ని మరి వెండిని బంగారాన్ని దేవుడు పుట్టమ వేసి ఎలాగైతే కాలుస్తాడో అలాగే మిమ్మల్ని కూడా పుట్టం వేసి దేవుడు కాలుస్తాడు. After the refining,
He will fill you with His Holy Spirit and ఎప్పుడైతే power. ఆయన మిమ్మల్ని పుట్టం వేసి మిమ్మల్ని కాల్చి మరి పవిత్రపరుస్తాడు, అప్పుడు మిమ్మల్ని పరిశుద్ధాత్మతో మిమ్మల్ని నింపుతాడు. When you are filled with the Holy Spirit, ఎప్పుడైతే మీరు పరిశుద్ధాత్మతో నింపబడతారో you are ready for service. అప్పుడు ఆయన పని కొరకు మీరు సిద్ధంగా ఉన్నట్లు. And that's why many people today, they are not filled with the Holy Spirit, that they want to do the service of God. చాలా మంది పరిశుద్ధాత్మతో నింపబడరు కానీ మరి వాళ్ళు దేవుని సేవ చేయాలని ఆశపడుతూ ఉంటారు. My friend, without the Holy Spirit and without the power of God, you will be defeated. నువ్వు మరి పరిశుద్ధాత్మ లేకుండా దేవుని శక్తి లేకుండా నువ్వు ఓడిపోయే జీవితంగా ఉంటావు. That's why today many churches don't have the power of God. ఇక్కడ మరి చాలా మంది సంఘాలు చూసినట్లయితే దేవుని యొక్క శక్తి లేనట్టు ఉంది. Because they do not like to go through the process. ఎందుకంటే వాళ్ళు మరి వెళ్ళవలసిన మార్గంలో మరి కాల్చబడిన విధానం వాళ్ళు వెళ్ళరు. They do not like to go through the trials and the temptations and the persecution. మరి హింస గుండా, బాధ గుండా, మరి శోధన గుండా వారు వెళ్ళటానికి ఇష్టపడరు కనుక. Because that's what even Paul says. అందుకని మరి పౌలు కూడా మాట్లాడుచున్నాడు. If you look in 2 Corinthians chapter 4 from verse 7. మరి 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము మరి 7వ వచనం నుంచి మనం చూస్తే, But we have this treasure in earthen vessels, the excellence of the power may be God and not of us. అయినను ఆ బలోద్యక్యము మా మూలకమైనది కాక దేవుని అయినట్లు మట్టి ఘనతలతో ఈ ఐశ్వర్యం మాకు కలదు. Let's look in the next verse. మరి కింద వచనం మనం చూద్దాం. But we are troubled on every side, yet not distressed. We are perplexed, but not in despair. ఎటు పోయినను శ్రమ పడుచున్నాము, ఇరికింపబడు వారము కాము, అపాయముతో నున్నును కేవలం ఉపాయము లేని వారము కాము. Next verse, let's see what it says. Persecuted, but not forsaken, casted down, but not destroyed. తరమబడుచున్నాము, దిక్కులేని వారము కాము, పడద్రోయబడినను నశించు వారము కాము. Next verse, next verse, what it says. Always bearing about in the body the dying of our Lord Jesus, that the life also of Jesus must be made manifest in our bodies. యేసు యొక్క జీవము మా శరీరం నందు ప్రత్యక్షపట్టక యేసు యొక్క మరణానుభవం మా శరీరం నందు ఎల్లప్పుడూ వహించుకొని పోచున్నాము. And that's what even the life of Jesus Christ must be manifested in our bodies. అందుకని యేసుక్రీస్తు యొక్క మరి శరీరము మన జీవితంలో నింపబడి ఉన్నది. He says we are being persecuted. మరి పౌలు అన్నాడు మేము హింసింపబడి ఉన్నాము We are being forsaken. మేము మరి విడవబడి వారుగా We are ఉన్నాము. ready to be destroyed. మేము నశింపబడిన వారుగా ఉన్నాము. But one thing we always do, ఒకటి మాత్రం మేము ఒకటి చేస్తున్నాము. no matter what we are going through, trials and tribulation, మేము ఎలాంటి శోధన గుండా, బాధ గుండా, హింస గుండా వెళ్ళినప్పుడు but one thing we always bear in mind, మేము ఒకటి మాత్రం మనసులో పెట్టుకొని ఉన్నాము. that we carry the body of our dying of our Lord Jesus. మరి యేసుక్రీస్తు శరీరము చనిపోయిన శరీరమును మేము మా శరీరములో దాచబడి ఉన్నది. So the life of Jesus must be manifested in our bodies. యేసు యొక్క మరణ యొక్క మా శరీరమును ఎల్లప్పుడూ వహించుకొని పోచున్నాము. That's why the life of Jesus must be manifested in our lives. మరి యేసుక్రీస్తు యొక్క జీవితము మన జీవితంలో ఎల్లప్పుడూ కూడా దాచబడి ఉంచబడి That's why ఉండాలి. when people look at you, they must see Jesus in you. ఎప్పుడైతే మనుషులు నీ వైపు చూస్తారో యేసుక్రీస్తును మీలో ఉన్నట్లు చూడాలి. And that's how God used Paul in a mighty way, my brother and sister in Christ. అందుకన్న ప్రియ సహోదరుడు మరి దేవుడు పౌలుని మరి అత్యధికంగా వాడుకొని ఉన్నాడు. Because he was ready to be yielded by the Holy Spirit. ఆయన చాలా మరి పరిశుద్ధాత్ముడి యొక్క స్వరం వినడానికి ఎప్పుడు కూడా సిద్ధపడి ఉన్నాడు. You need to be humble. నీవు తగ్గించుకొని ఉండాలి. You need to be yield to the Holy Spirit. మరి పరిశుద్ధాత్మ యొక్క స్వరం వినటానికి సిద్ధంగా ఉండాలి. And you have to submit to the Holy Spirit. మరి నీవు పరిశుద్ధాత్ముడికి అప్పగించుకునే వారుగా ఉండాలి. That's why Paul was used as a mighty vessel in the New Testament. మరి ఇక్కడ మన కొత్త నిబంధన గ్రంథంలో మనం చూస్తే మరి అపోస్తలుడైన పౌలు దేవుని యొక్క చేతిలో మరి బహు బలంగా వాడబడినట్లు చూస్తున్నాం. That's like how God used Paul, God can use you also, my brother and sister in Christ. మరి పౌలుని దేవుడు ఎలాగైతే వాడుకొని ఉన్నాడో నా ప్రియ సహోదరుడు దేవుడు మిమ్మల్ని కూడా వాడుకుంటకు సిద్ధంగా ఉన్నాడు. Because we all are workmanship in the hands of God. మనందరం కూడా దేవుని యొక్క పనివారమై ఉన్నాము దేవుని యొక్క హస్తములో. Because one thing you need to understand, మాత్రం మనం అర్థం చేసుకొని it's ఉండాలి. only God who calls you. మరి దేవుడు మాత్రమే నిన్ను పిలవగలడు. It's only God who saves you. దేవుడు అక్కడ నిన్ను రక్షించగలడు. It's only God who anoints you. దేవుడు అక్కడ నిన్ను అభిషేకించగలడు. And it's only God who can use you for His glory, my brother and sister in దేవుడు Christ. అక్కడే మరి ఆయన మహిమ కొరకు నన్ను వాడుకొని But వాడైనాడు. only when you submit to the Holy Spirit. ఎప్పుడైతే నీవు మరి పరిశుద్ధాత్మ యొక్క చేతికి అప్పచెప్పుతావో, When you allow God to deal with your life. నీవు మరి దేవునికి మరి నువ్వు నీ జీవితం నువ్వు ప్రతి కూడా మరి దేవుడు చేయమని నువ్వు మరి అంగీకరిస్తావో, Then He will sanctify you. అప్పుడే దేవుడు నిన్ను And you will పరిశుద్ధపరచువాడైనాడు. be a vessel of honor, my brother and అప్పుడే sister in నీవు మరి Christ. దేవుని యొక్క చేతిలో మరి గణపరిచిన పాత్రగా ఉంటావు. And then you will be used mightily. మరి దేవుని కొరకు నువ్వు మరి బలంగా నువ్వు
చేయబడతావు. He will fill you with the gifts of the Holy Spirit. మరి ఆయన నిన్ను మరి దేవుని యొక్క మరి కృపా వరములతో నిన్ను నింపుతాడు. He will fill you with the fruits of the Holy Spirit. మరి మరి ఫలముల కృపా ఫలములతో దేవుడిని నింపుతాడు. There will be a change in your life. నీ జీవితంలో మార్పు గల జీవితం There will be a transformation in your life. నీ జీవితంలో మార్పు మరి మనుషులు చూస్తారు. You will not be the same. నువ్వు మరి అలాంటి వ్యక్తిగానే ఉండవు. That's what happens when you have an encounter with God. ఎప్పుడైతే నువ్వు దేవునితో మరి దేవుని చేత మరి దర్శింపబడి ఉంటావో Your life will be totally transformed. నీ జీవితము పూర్తిగా మారిపోతుంది. The old man will die. పాత మనిషి చనిపోతాడు. And the new man will rise. కొత్త మనిషి నీలో జీవిస్తాడు. That's what happened in the life of Paul. అదే మరి పౌలు జీవితంలో జరిగింది. God used him in a mighty way. దేవుడు తన బహుబలముగా వాడుకొని That he was able to write 13 epistles in the New Testament. మరి కొత్త నిబంధనలో మరి 13 అధ్యాయములు కూడా మరి పౌలు రాశాడు. He was yielded vessel in the hands of God. ఆయన మరి దేవుని యొక్క హస్తములో వాడబడిన పాత్రగా ఉన్నాడు. And that's why today, my brother and sister in Christ, ఈ దినమున మన ప్రియ సహోదరి సహోదరుడా, that even you and I, we all are vessels in the hands of God. నీవు నేను కూడా దేవుని యొక్క చేతిలో పాత్రలమై ఉన్నాం. It's only God who chooses you. దేవుడు అక్కడే నిన్ను ఏర్పాటు చేసుకునేవాడైనాడు. God who sanctifies you. దేవుడు అక్కడే నిన్ను మరి పరిశుద్ధపరచువాడైనాడు. It's only God who anoints you. దేవుడు అక్కడే నిన్ను అభిషేకించువాడైనాడు. When you surrender to God. ఎప్పుడైతే నీవు దేవునికి అప్పగించుకుంటావో, when you surrender your life to God, నీ జీవితాన్ని దేవుడి చేతులకు అప్పచెప్తావో, God will use you in a దేవుడు mighty way. నిన్ను బహుబలముగా వాడుకునేవాడైనాడు. God will use you in a mighty way. దేవుడు నిన్ను బహుబలముగా Because వాడుకునేవాడైనాడు. God knows that this vessel is already ready to be used. దేవుడికి తెలుసు అన్నమాట, ఈ పాత్ర మరి సిద్ధముగా ఉంది నా కొరకు వాడబట్టడానికి. God will use you in a mighty way. You will travel to different countries and nations. మరి దేవుడు నిన్ను బహుబలముగా వాడుకుంటాడు. మరి ఇతర దేశాలకి మరి ఇతర ప్రాంతాలకు కూడా నువ్వు And సంచరిస్తావు. that is what the plan and the purpose of God. అదే మరి దేవుని యొక్క చిత్తము మరి అయి ఉన్నది. That's why God is looking for such type of person. మరి దేవుడు అలాంటి వ్యక్తి కొరకు మరి చూస్తున్నాడు. That's what in Ezekiel chapter 22 and verse 30 it says. మరి హెజెకేలుకు రాసిన గ్రంథము 22 అధ్యాయం 30 వచనం చూద్దాం. Let's see what the word of God says. మరి హెజెకేలుకు రాసిన గ్రంథము 22 అధ్యాయము 30 వచనము. Let's see what the word of God says in Ezekiel 22 verse 30. I'm looking for a man that will stand on behalf of the land, but I have found no one. మరి దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, దేశమును పాడు చేయకున్నట్లు ప్రాకారమును దిట్టపరచుటకును బద్దలైన సందులో నివసించుటకు తగిన వాడని నేను ఎంత విచారించిన ఒక్కడైనా కనబడలేదు. That's what he says in Ezekiel 22 verse 30. It says clearly that I'm looking for a హెజెకేలు man. 22:30 మరి దేవుడు అంటున్నాడు, నేను ఒక వ్యక్తిని నేను వెతుకుచున్నాను. And that's what to stand in the gap and intercede. సందులలో నిలబడి తగిన వాడిని నేను ఎంత విచారించిన ఒక్కడైనా కనబడలేదు. But that I will not destroy it. నేను మరి నేను ఎవరు నాశనం చేయను. But I have found no one. మరి దేవుడు అంటున్నాడు, నేను ఎవరిని కనుగొనలేదు Because అంటున్నాడు. no one is ready, my brother and sister in Christ. ఎవరు కూడా సిద్ధంగా లేరు నా ప్రియ సహోదరి Today సహోదరుడా. God is calling you. ఈ దినం నా దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. Are you ready to answer the call of God upon your life? నీవు మరి దేవుడు మరి పిలిచిన పిలుపునికి నేను ఉన్నాను అనేసి నువ్వు అంటున్నావా? Are you able to tell like the prophet Isaiah, here I am Lord, send me Lord? మరి ప్రవక్త యెషయాలాగా నువ్వు అంటున్నావా, దేవా నేను ఇక్కడున్నాను నన్ను పంపుము అని In the అంటున్నావా? book of Isaiah chapter 6 verse 6 we clearly see God is saying, who will go for me? మరి యెషయా గ్రంథము 6వ వచనంలో దేవుడు అంటున్నాడు, ఎవరు నా నిమిత్తం వెళ్ళుదురు అనేసి. It says clearly, who will go for me? ఎవరు నా నిమిత్తం వెళ్ళుదురు అనేసి. And the Bible clearly says, Isaiah answered and said, here I am Lord, send me. మరి బైబిల్ గ్రంథం చాలా స్పష్టంగా చెప్తుంది. మరి యెషయా ప్రవక్త అన్నాడు, ప్రభువా నేను సిద్ధముగా ఉన్నాను నన్ను పంపమంటున్నాడు. And immediately today the Lord is asking, who will go for me? ఈ దినమున దేవుడు అడుగుచున్నాడు, ఎవరు నా కొరకు వెళ్ళుదురు అనేసి. Are you ready to go for that? నీవు సిద్ధంగా ఉన్నావా దేవుని కొరకు వెళ్ళి దేవుని పని If చేయటానికి? you are ready to go, then God can use you in a mighty way. నువ్వు సిద్ధపడి నువ్వు వెళ్ళటానికి సిద్ధంగా ఉంటే దేవుడు నిన్ను బహుబలముగా వాడుకుంటాడు. And that's what today the Lord is speaking to each one of us, my brother and sister in Christ. ఈ దినమున మరి ప్రతి ఒక్కరితో కూడా మాట్లాడుచున్నాడు నా Because సహోదర సహోదరుడా. there are vessels for honor and there are vessels for dishonor. మరి ఘనతకు మరి కొన్ని పాత్రలు ఘనతకు, కొన్ని పాత్రలు ఘనహీనతకు సంబంధించి ఉన్నవి. That's why you need to be a vessel of honor used by the master. అందుకని యజమానుడు వాడబట్టడానికి ఘనతకు అర్హతగా మరి పాత్రగా నువ్వు ఎంచబడి Because ఉండాలి. on that day every work that whatever you do will be tested by fire. మరి ఏ పనైనా ఒక దినం వస్తుంది, నువ్వు ఏ పనైనా చేసినప్పుడు మరి అగ్ని చేత మరి కాల్చబడి ఉంటుంది. In 1 Corinthians chapter 3 verse 13 the word of God says, మరి మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం చూద్దాం. he says on that day every work will be tested, is every man's work shall be made manifest, for the day shall declare it, because it shall be revealed by fire,
and the fire shall try every man's work of what sort it is. వాని వాని పని కనబడును, ఆ దినమున దానిని తేటపరచుటకును అది అగ్ని చేత బయలుపరచబడి మరియు వాని వాని పని ఎట్టుదో దాని అగ్నియే పరీక్షించును. On that day, every work that whatever you do for God will be tested, and it shall be tested by fire. మరి ఆ దినమున నీవు దేవుని కొరకు ఏ పని చేసినా అగ్ని చేత పరీక్షించబడి అగ్ని చేత కాల్చబడి ఉంటుంది. That's why you must be always a God pleaser and not a man pleaser. ఎప్పుడు కూడా మన దేవుణ్ణి సంతోషపరచువారం అయి ఉండాలి కానీ మనుషుని సంతోషపరచువారుగా Because on ఉండకూడదు. that day, your work in whatever you do will be tested and will be revealed by fire, and the fire will try it out everyone's work. మరి ఆ దినమున మరి మన దేవుని ఎదుట నిలబడినప్పుడు మనం చేసిన ప్రతి పని కూడా అగ్ని చేత పరీక్షించబడి అగ్ని చేత మరి నిలబడి ఉంటాము. And that's what is very much important. It's not how you begin, but how you finish. మరి ఇది చాలా ప్రాముఖ్యతమైనది. నువ్వు ఎలాగైతే ప్రారంభిస్తావో కాదు కానీ ఎలాగైతే నీ పరుగు పందాన్ని తుదిమిత్తేస్తావో అది ముఖ్యమైనది. Because many people have started well, but they are not able to finish well. చాలా మంది చాలా మంచిగానే ప్రారంభిస్తారు దేవుడి పని, కానీ ముగించేసరికి మరి వారు సరిగా ముగించరు. And that's what it clearly says, that on that day when you stand before God, every work will be revealed and it will be tested by fire. అందుకని దేవుని వాక్య అదినమున దాన్ని తేటపరచును, అది అగ్ని చేత బయలుపరచబడి మరియు వాని పని ఎట్టుదో దాన్ని అగ్నియే పరీక్షించును. That's why you must be very careful, my brother and sister in Christ. అందుకనే మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి నా ప్రియ సహోదరి సహోదరుడా. May the word of the Lord bless you. మరి ఈ వాక్యము మరి దేవుని చేత ఆశీర్వదింపబడి ఉండాలి. Because that's what today God is speaking to each one of you. And that's అదే మరి దేవుడు ప్రతి ఒక్కరితో కూడా మాట్లాడుచున్నాడు. So let's close the eyes as we pray. కళ్ళు మూసుకుందాము, మనం ప్రార్థన చేసుకుందాం. Almighty loving Father, సర్వశక్తి గల తండ్రి అయిన దేవా, Lord, that you have chosen us that we may go and be vessels of honor. దేవా నీవు మమ్మల్ని ఏర్పాటు చేసుకున్నావు, మేము వెళ్ళి కూడా మరి ఘనతకి అర్హమైన పాత్రలుగా వాడబట్టానికి. Because in 1 Thessalonians chapter 5 verse 24, మొదటి తెస్సలోనిక 5:24 the Bible says, for he who calls you is faithful. నిన్ను పిలుచుకున్న వాడు నమ్మకమైన వాడు అంటున్నావు. And today he is asking you to be a vessel of honor for him. ఈ దినమున దేవుడు అడుగుచున్నాడు ఆయన మరి ఘనమైన పాత్రలుగా మనం ఉండటానికి. Because it's only God who chooses you, my brother and sister. నా ప్రియ సహోదరి దేవుడు ఒక్కడే నిన్ను ఏర్పాటు చేసుకున్న వాడైనాడు. When you surrender, submit to the will of God, ఎప్పుడైతే నువ్వు దేవుని చిత్తానికి లోబడిపోయి మరి విధేయత చూపిస్తావో God will sanctify you. దేవుడు నిన్ను పవిత్రపరచు And వాడైనాడు. you will be a vessel of honor in the hands of God. నీవు మరి ఘనతకు అర్హమైన పాత్రలుగా మరి దేవుని యొక్క హస్తములను Because వాడబడతావు. his eyes is always upon you. ఎందుకంటే దేవుని యొక్క కన్నులు ఎప్పుడు కూడా నీ మీదే ఉన్నవి. He will give you a desire to serve him. ఆయన నీ మరి దేవుని పని చేయటానికి నీ హృదయంలో ఆయన ఒక వాంఛనిస్తాడు. He will fill you with his Holy Spirit. ఆయన పరిశుద్ధాత్మతో నిన్ను నింపుతాడు. He will use you in a mighty way. ఆయన నిన్ను మరి బహుబలంగా నిన్ను వాడుకొని ఉంటాడు. Do not underestimate yourself. నిన్ను నీవు తగ్గించుకొని నేను పనికి రాని వాడుగా అని ఎంచుకోవద్దు. You just surrender it into the hands of God. నీవు ఆ ప్రతిదీ కూడా దేవుని యొక్క హస్తంలో నీవు సమర్పించుకో. When God calls you, answer the call of God upon your life. దేవుడు ఎప్పుడైతే నిన్ను పిలుస్తాడో ఆయన మరి నువ్వు మరి నీ పిలుపుని ఆయన మరి 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 సన్మానిస్తాడు. Just how like Isaiah the prophet said. అందుకే మరి ప్రవక్త యెషయా ఎలాగైతే అన్నాడో, The Lord is saying, who shall go for me? దేవుడు అంటున్నాడు ఎవరు నా కొరకు వెళ్ళుదురు అనేసి. And the prophet Isaiah said, send me, Lord. మరి ప్రవక్త అయిన యెషయా అంటున్నాడు దేవా నన్ను పంపుము అని అంటున్నాడు. Are you ready to go and preach the gospel? నీవు సిద్ధముగా ఉన్నావా వెళ్ళి మరి దేవుని యొక్క వాక్యము మరి చెప్పటానికి? Because the Bible says, బైబిల్ గ్రంథం చెప్పుచున్నది the harvest is plenty, but the laborers are few. మరి బైబిల్ గ్రంథం అంటుంది కోత విస్తారముగా ఉన్నది కానీ పనివారు చాలా కొద్దిగా ఉన్నారు. That's why today God is looking upon you. అందుకని దేవుడు నీ వైపు చూస్తున్నాడు. His eyes are moving to and fro to look at you. ఆయన కన్నులు అటు ఇటు తిరుగుచు నీ వైపు తిరుగులాడుచున్నవి. If you want to do the work of God, submit to the will of God. నీవు దేవుని పని చేయాలని ఆశపడుచున్నావా అంటే దేవుని చేతులకి నీవు అప్పగించుకో. God can use you as a yielded vessel. దేవుడు నిన్ను బహుబలమైన పాత్రగా ఆయన నిన్ను వాడుకొని ఉంటాడు. You can be used as a honored vessel in the hands of the master. మరి యజమానుడి చేతిలో మరి ఘనత వహించిన పాత్రగా నువ్వు వాడబడతావు. That's what today the Lord is speaking to each one of us. ఇదేనమా దేవుడు ప్రతి ఒక్కరితో కూడా ఆయన మాట్లాడుచున్నాడు. You must say, let thy will be done, not my will.
దేవా నీ చిత్తమే జరగాలి గాని నా చిత్తము కాదు అని మనం అడగాలి. That's what even Jesus had to submit to the will of his Father. అందుకని యేసుక్రీస్తు కూడా చూస్తే తండ్రి చేతికి తను తాను అప్పగించుకున్నట్లు మనం చూస్తున్నాం. That's why the Bible says బైబిల్ గ్రంథం చెప్తున్నది that God exalted the name of Jesus. మరి బైబిల్ గ్రంథంలో దేవుడు మరి యేసుక్రీస్తు నామమును పైకి ఎత్తినట్లు మనం చూస్తున్నాం. At the mention of the name of Jesus, every knee shall bow and every mouth shall confess that Jesus is God. యేసుక్రీస్తు నామములో ప్రతి నాలుక ఒప్పుకొన్న ప్రతి మోకాళ్ళు వంగును యేసుక్రీస్తే మరి దేవుడు అనేసి. That's what Jesus had to be submitted to the will of his Father. అందుకని యేసుక్రీస్తు మరి తండ్రి యొక్క చిత్తానికి ఆయన చేతికి అప్పగించుకొని ఉన్నాడు. That's what when you submit to the will of God, ఎప్పుడైతే దేవుని చిత్తానికి నిన్ను నీవు సమర్పించుకుంటావో God will use you in a mighty way. దేవుడు నిన్ను బహు బలమైన పాత్రగా నిన్ను వాడుకొని He ఉంటాడు. will bless you in a mighty way. ఆయన నిన్ను మరి నిన్ను గొప్ప ఆశీర్వాదంగా చేస్తాడు. He will fill you with his Holy Spirit. ఆయన పరిశుద్ధాత్మతో నిన్ను నింపుతాడు. And you will be used as a mighty vessel in the hands of God. నీవు దేవుని యొక్క చేతిలో ఒక బలమైన పాత్రగా నీవు వాడబడతావు. So today it is your decision to make. నీ దినమున నీ తీర్మానమును నువ్వు చేసుకొని ఉండాలి. Whether you want to serve God or not. నువ్వు దేవుని మరి సేవించాలా లేదా అని నీవు తీర్మానం You చేసుకోవాలి. must be like Joshua, like how he said. యెహోషువ మరి వలెను మనం ఉండాలి. In Joshua 24 verse 15 he said, మరి యెహోషువ గ్రంథము 24:15 వచనం మనం చూస్తే that I and my household we will serve the living God. మరి యెహోషువ అంటున్నాడు నేను నా ఇంటి వారిని యెహోవాను సేవించదము అంటున్నాడు. Today my brother and sister, God is calling you. ఈ దినం నా ప్రియ సహోదరి దేవుడు నిన్ను పిలుచుచున్నాడు. Are you ready to do the work of God? నీవు దేవుని పని చేయడానికి సిద్ధంగా ఉన్నావా? Because it is one of the greatest honor to serve God. మరి ఇది ఒక మరి ఇది ఘనత వహించిన పని అయ్యున్నది దేవుని సేవించుట. Because the Bible says it's not an unjust God to forget the work that you are being ministering in his name. మరి బైబిల్ గ్రంథం చెప్తున్నది మన చేయు ప్రతి పని కూడా ఆయన మర్చిపోయే దేవుడు కాదు. He is a God who remembers everything that you do. ఆయన మరి మనం చేసే ప్రతి పని కూడా ఆయన జ్ఞాపకం చేసుకునే He దేవుడు. remembers everything in the book of life. It is being written that whatever you do for God. మరి దేవుని యొక్క మరి జీవ గ్రంథంలో నువ్వు చేసిన ప్రతి పని కూడా ఆయన లెక్కించి That's ఉన్నాడు. why today is one of the greatest and the most privileged to serve God. ఇది ఒకటి చెప్తే మరి చాలా మరి అర్హమైన పాత్ర ఏంటంటే దేవుని సేవించటమే. May the Lord bless you in the mighty name of our Lord and Savior Jesus Christ. Amen. మరి దేవుడు మరి యేసుక్రీస్తు నామములో మీ అందరినీ దీవించును గాక. ఆమేన్. Amen. Amen. Hallelujah. Hallelujah. Praise the Lord. Praise the Lord. Amen. Amen. Glory to God. Amen.